అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పొడి సేమియా అండి. ఇది కొంచెం వేడి మీదే తీసేసాను, దానికని పల్చగా ఉంది. ఆరిన తర్వాత పొడి పొడిలాడుతుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా సేమియా తీసుకున్నానండి, ఒక గ్లాసు. ఈ గ్లాసు కొలత ఎందుకంటే చక్కెర కూడా అంతే కొలత తీసుకోవచ్చు. కాకపోతే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కరెక్ట్గా తీసుకోవచ్చు అండి. స్వీట్ కొంచెం తక్కువేను. మేము ఈ గ్లాసు సేమియాకి 3/4 గ్లాసు చక్కెర వేసుకుంటున్నాను. మా బాబు చక్కెర తక్కువే తింటాడండి, స్వీట్ తక్కువేను, అందుకని 3/4 గ్లాసు తీసుకున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవటానికండి, పాలు లేకోకుండా. ఈ జీడిపప్పు, కిస్మిస్ ఇవి పక్కన పెట్టుకోవాలండి. అంటే మనం కొంచెం ఎక్కువ తినేవాళ్ళం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయించుకోవచ్చు. నేను కొంచెం వేనండి, ఒక గ్లాస్కే కదా చేసింది, దానికి సరిపడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని నీళ్ళు వేడి చేయాలండి, బాగా మరక్కాయాలి. ఎసరులాగా పెట్టాలండి. ఈ సేమియాని ఉడకబెట్టడానికి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. దీనిలోకి వేడి నీళ్ళు తెరలేటప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి వేడి నీళ్ళల్లో, ఎందుకంటే సేమియా అంటుకోకుండా వస్తుంది. ఇది హెల్దీ ఫుడ్డేనండి, ఇంట్లో చేసేది కాబట్టి. ఒక స్పూను ఈ మరిగేటప్పుడు వేడి నీళ్ళు, దానిలో ఒక స్పూన్ వేసాను నెయ్యి. దీనిలో ఇప్పుడు సేమియా వేయాలండి. సేమియా వేస్తే అంటుకోకుండా ఉంటాయి సేమియాలు. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళలో సేమియా వేసి ఒక పొంగు రానియాలండి. సేమియాని ఇంట్లో చేసింది ఏది చేసినా కూడా హెల్దీ ఫుడ్డేనండి, మనం పిల్లలకి చేసి పెట్టేది. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అవి నీళ్ళు వంపేయాలండి, కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత వంపేయాలి నీళ్ళన్నీ, ఎసరేసినవి. ఒకసారి చూసుకుంటే తెలుస్తుందండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ సేమియా ఉడికినట్టు. వీటిని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ ఉడికించిన సేమియా వార్చడానికి ఒక గిన్నె తీసుకుని దాని మీద జల్లెలు బుట్ట పెడితే సరిపోతుందండి. ఇది కాడ గరిట ఊడిపోతే జల్లెలది చిల్లుల గరిట పెట్టాను. ఇప్పుడు దీని మీదకి సరిపోయింది కదా, గిన్నె మీదకి ఇప్పుడు ఈ ఉడికించిన సేమియాని వడగొట్టాలండి. నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. ఈ సేమియాలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి మొత్తం ఒడిగిలిపోయే వరకు ఉంచాలండి. అప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఈ సేమియాని చక్కెర కలపాలండి. దీనిలోకి 3/4 గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ సేమియాకి స్వీట్ సరిపోతుంది, అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. దీనిలో ఒక స్పూను నెయ్యి వేసి కలపొచ్చండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. చక్కగా పొడి పొడిగా ఉంటుంది. నేను వీడియో టైం అవుతుందని చెప్పి వేడి మీదే తీసేసాను, చల్లారితే పొడిగా అవుతుంది. ఇది అందుకు పొడి సేమియా అండి. ఇది మొత్తం కలుపుకోవాలి దీనిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీనిలో ఒక ఇలాచీ వేస్తున్నాను, దీనికి సరిపోతుంది. ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఇలా మొత్తం ఒకసారి కలపాలండి. కలిపితే చల్లారిపోయిన తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అందుకే దీనిని పొడి సేమియా అంటారు. దీనిలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి పొడి సేమియా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.